పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. మామిడి రైతులను తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వెళ్లిన జగన్ అక్కడి రైతులతో మాట్లాడారు. మామిడి రైతుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు వైఎస్ జగన్. తనను కలవటానికి వస్తున్న రైతులను బెదిరించడం, అడ్డుకోవటం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ సమస్యలు తెలుసుకునేందుకు బంగారుపాళ్యం వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్తో తమ బాధలు చెప్పుకునేందుకు రైతులు తండోపతండాలుగా తరలివచ్చారు. జగన్ కోసం వచ్చే రైతులు జనాన్ని ఆపడానికి 2000కు పైగా పోలీసులను మోహరించిన ప్రభుత్వం అడుగడుగునా బారికేడ్లు పెట్టి కక్షపూరితంగా వ్యవహరించింది. అయినప్పటికీ బారికేడ్లు ఛేదించుకుని కార్లు ఆపితే బైక్స్ మీద, బైక్స్ కూడా ఆపితే పొలాలకు అడ్డం పడి పరుగులు తీసుకుంటూ జగనన్న కోసం తరలివచ్చారు రైతులు, ప్రజలు. మార్కెట్ యార్డ్లో రైతులతో మాట్లాడి వారి సమస్యలు, కష్టాలు తెలుసుకున్న జగన్ తరువాత అక్కడే మీడియాతో మాట్లాడారు. మామిడి రైతుల్ని పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే తాను వచ్చానని జగన్ ప్రకటించారు. తనను కలవడానికి వస్తున్న రైతుల్ని ఎందుకు ఆపారని ప్రశ్నించారు. 500 మంది మాత్రమే రావాలని ఆంక్షలు ఎందుకని నిలదీశారు. తమ పాలనలో కిలో మామిడి 22 రూపాయల నుంచి 29 రూపాయలకు అమ్ముకుంటే ఇప్పుడు 2 రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోందంటున్నారు. కర్ణాటకలో కేంద్రం కిలో 16కు కొంటుంటే ఇక్కడి ప్రభుత్వం గాడిదలు కాస్తోందా అని జగన్ మండిపడ్డారు. కర్ణాటకలో 16 రూపాయలు కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటని కాదు, కనీస రేటు అని చెప్పి ఆ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి ముందు వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిదలు కాస్తావు నేను అడుగుతానని. రాష్ట్రంలో రైతుల జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నారని, రైతుల్ని రౌడీ షీటర్లతో పోలుస్తారా అంటూ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 1200 మంది రైతుల్ని అదుపులోకి తీసుకున్నారని, ఒకరి తల పగలగొట్టారని, అసలు మీరు మనుషులేనా అంటూ పోలీసులపై మండిపడ్డారు జగన్. కూటమి నేతల ప్రలోభాలకు పోలీసులకు లొంగొద్దని జగన్ హితవు చెప్పారు. రేపు చంద్రబాబు పోలీసులను కూడా మోసం చేస్తారని హెచ్చరించారు. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తలపగలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ ప్రోగ్రాం ఎవరు రాకూడదు అని చెప్పి విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు పోలీసులా, మనిషి రూపంలో ఉన్న రాక్షసులా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను ప్రతి పోలీస్ సోదరునికి ఒకటే చెప్తా ఉన్నాను, అయ్యా ప్రతి పోలీస్ సోదరుడా మీకు కూడా సమస్యలు ఉంటాయి. జగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా పలికేది ఒక్క జగన్ మాత్రమే పలుకుతాడు. మామిడి రైతుల దగ్గరున్న పంటనంతా ప్రభుత్వమే కొనాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కదలకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరపున పోరుబాట పడుతుందని హెచ్చరించారు.